హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి దసరా రోజు వీడియో అండి. ఆ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఇది వచ్చేసి మేము ఇక్కడ వాహన పూజ చేస్తున్నామండి. వాహన పూజ తర్వాత ఇంటికి గుమ్మడికాయ కొడతారు కదా, ఆ పూజ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను వచ్చేసి బండ్లకి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. వీడియో పెద్దగా ఏం షూట్ చేయలేదండి. నేను జస్ట్ ఇక్కడ వాహన పూజ మాత్రమే షూట్ చేశాను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ హడావిడి, ఇంట్లో పనే సరిపోయింది నాకైతే. ఇంకా ఇక్కడ వాహనాలతో పాటు మేము ఇక్కడ పేపర్ మిషన్ కూడా పెట్టామండి. ఇంకొకటి సౌండ్ బాక్స్ కూడా పెట్టాము. మనము దసరా పండగ రోజు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను పూజించుకుంటాం కదా, అలాగే మిషన్స్. ఇంకా నేను షాప్లో నా స్టిచ్చింగ్ మిషన్ కూడా ఉంది, దానికి కూడా బొట్లు పెట్టి పూజ చేసుకున్నాను. అది వీడియో తీయలేదు. ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటికీ చేస్తారు కదా, అలాగని ఇక్కడ పెట్టేసి ఆ బాక్స్ కూడా ఇక్కడ పెట్టి పూజ చేసుకున్నాం అన్నమాట. ఇదే అనమాట మా ఇల్లు. మా ఇల్లు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బయట నుండి. ఇంటికి బయటి సైడ్ ఇలా షాప్ ఉంటుందన్నమాట మాది. ఆల్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్, టీ గ్లాసెస్, డస్ట్బిన్ కవర్, ప్లాస్టిక్ డిస్పోజల్ షాప్ అనమాట మాది. మన మెహదీపట్నం, మాసప్టెంగ్ సరౌండింగ్లో ఎవరైనా ఉన్నట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. మేము హోమ్ డెలివరీ కూడా చేస్తాము. పనిలో పని నా షాప్ది కొలాబరేషన్ కూడా చేసేస్తున్నాను అనుకోండి. ఇక్కడ వచ్చేసి మా బావ గుమ్మడికాయ కొట్టి పూజ చేస్తున్నారండి. ఎందుకు ఇలా గుమ్మడికాయ దిష్టి తీస్తారు అని అంటే, గుమ్మడికాయ యొక్క సహజ గుణం ఏంటంటే మన ఇంటికి సంబంధించిన నర దిష్టి పోవడానికి ఇలా గుమ్మడికాయని అయితే కొడతారండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ, బయట నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇలా అయితే దిష్టి తీసి గుమ్మడికాయ కొడతారు. 2 రకాల గుమ్మడికాయలు ఉంటాయండి. ఇది వచ్చేసి దిష్టి తీసి కొట్టే గుమ్మడికాయ. ఇంకొక గుమ్మడికాయ వచ్చేసి బూడిద గుమ్మడికాయ అండి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి పైన కడతారనమాట. మనము నరదిష్టి పోవడానికి మనం ఇంటికి పై వైపులా కడతామన్నమాట. సడన్గా చూస్తే ఇంటి పైన కన్ను ఎవరిది ఉన్నా ఆ గుమ్మడికాయ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది. ఇంకొకటి మీరు గమనించినట్లయితే ఎక్కువ నరదిష్టి ఉన్న, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్న గుమ్మడికాయ అనేది తొందరగా వాడిపోతుందండి, కుళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత వాహన పూజ కూడా చేశామండి. ఈ విధంగా నేనైతే వీడియో తీయడమే సరిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అక్క వేసుకున్న డ్రెస్ అయితే నేను మీషో నుండి తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మేమిద్దరం పండగ కోసమనే తీసుకున్నాము. మెటీరియల్ అయితే చాలా బాగుంది. క్లాత్ వైజ్గా కానీ, వర్క్ వైజ్గా కానీ సూపర్గా ఉందన్నమాట. కుదిరితే నేను డిస్క్రిప్షన్లో కోడ్స్ ఇస్తాను. నాకైతే డ్రెస్సెస్ చాలా బాగా నచ్చిందండి. నా డ్రెస్ కానీ, అక్క డ్రెస్ కానీ చాలా బాగుందన్నమాట. ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోండి. కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే నా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి యాక్టివేట్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. బండి తీయమంటే మాకైతే డ్రైవింగ్ రాదు, నాకు కానీ అక్కకి కానీ. ఇంకా బండి ముందు కదిలించాలని చెప్పేసి ఈ విధంగా చేసామన్నమాట. బండి పడేస్తా బ్రేక్ పట్టు. ఇంకా ఆ రోజు నైట్ అయితే అమ్మవారిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారండి. బస్తీ మాత అనమాట. చాలా బోసిపోయినట్టు ఉండిపోతుంది. ఇంకా 9 రోజులు నవరాత్రి హడావిడి ఉంటుండే అనమాట. 9 days పూజలు అందుకొని ఇంకా నిమజ్జనానికి అయితే తరలి వెళ్తున్నారు అమ్మవారు. ఇక్కడ డీజే సాంగ్స్ వల్ల కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను వేరే మ్యూజిక్ ఒకటి యాడ్ చేస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి.